పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇమీడియట్గా మొత్తం అంతా వచ్చేసారు ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ అలాగే వేశారు. ఎంక్వైరీ ప్రతిసారి ఎంక్వైరీ అవుతుంది, రిపోర్ట్ తర్వాత చెప్తాను. కార్తిక్, మరికొద్ది సేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉషాప్రేమ హాస్పిటల్కి చేరుకోనున్నారు. ఇక్కడి నుంచి నేరుగా ఆయన వెళ్ళి బాధితులను పరామర్శించనున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, అలాగే వారికి ఎటువంటి వైద్య సహకారం అందింది, మొత్తం అన్ని విషయాలను కూడా అడిగి స్వయంగా ఆయనే తెలుసుకున్నారు. ఇప్పటికే హాస్పిటల్ దగ్గరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పి పార్టీ నేతలు, అలాగే మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి నేరుగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వార్డులకు వెళ్ళి ఆయన పరిశీలించారు. మొత్తంగా 19 మంది ఈ ఉషాప్రేమ హాస్పిటల్లో క్షతగాతులు, 3 ఐసీయూలు ఉన్నారు. మిగతా వారంతా కూడా జనరల్ వార్డులో ఉన్నారు. వారందరూ కూడా వారందరి దగ్గరికి నేరుగా వెళ్ళి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, పరిశ్రమల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఆడిటింగ్ జరిపించాలి, ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అన్న విషయాలన్నింటినీ కూడా నేరుగా ఆయనే వెళ్ళి తెలుసుకున్నాను. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సీనియర్ నేతలైన బొత్స సత్యనారాయణ, అలాగే గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి బూడు ముత్యాల నాయుడు, ధర్మశ్రీ పార్టీ నేతలందరితో కలిపి ఒక బృందాన్ని పంపించారు. అటు కేజీహెచ్తో పాటు ఇటు ఉషాప్రేమ హాస్పిటల్కి వచ్చి ఒక బృందం ముందుగానే పరిశీలించిన తర్వాత నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారు. ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని, ఎవరైతే చనిపోయారో వారికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, అలాగే ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందించడంతో పాటు వారిని ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదే ఉందని, ఆ దిశగా ముందుకు వెళ్ళకపోతే తాము పోరాటం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అలాగే బాధిత కుటుంబాలకు కూడా తాము అండగా ఉంటామని, ఎవరు కూడా అధైర్య పడొద్దని, తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా బాధితులను అన్ని రకాలుగా ఉన్నామని, ఇప్పుడు ప్రభుత్వం కూడా బాధితులకు కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా చేయాలని, చేయలేనట్లయితే ప్రతిపక్ష పార్టీగా తామంతా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాము అధికారంలో ఉండగా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎల్జీ పార్డిమర్స్లో బాధితులకు ఏ విధంగా అయితే ₹1 కోటి పరిహారం అందించామో ఇప్పుడు కూడా అదే విధంగా పరిహారాన్ని అందించాలని, లేనట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో ప్రభుత్వం ఎట్టికేలకు దిగవచ్చి బాధిత కుటుంబానికి ₹1 కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తున్న దృశ్యాలనైతే మనం చూస్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో 3 ఉన్నారు, అలాగే థర్డ్ ఫ్లోర్లో 15 మంది ఉన్నారు. ఈ 15 మంది దగ్గరికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైట్, ఉషా ప్రైమ్ హాస్పిటల్కు వైఎస్ జగన్ చేరుకున్నారు. అక్కడ ఫార్మసీలో గాయపడినటువంటి బాధితులను పరామర్శించబోతున్నారు. ఓవరాల్గా 19 మంది వరకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోబోతున్నారు. ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, సో ఏ విధంగా ఘటన జరిగింది, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎంతవరకు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. మొత్తంగా 19 మందిని కూడా పరామర్శించేందుకు ఉషా ప్రైమ్ హాస్పిటల్కు చేరుకున్నారు వైఎస్ జగన్. సో మొత్తంగా అక్కడ వైఎస్ జగన్తో పాటుగా వైఎస్ఆర్సీపీ నేతలు, స్థానిక నేతలు కూడా వెంట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించి, అలాగే మృతుల కుటుంబాలకు కూడా ఆయన పరామర్శించి పార్టీ తరఫున భరోసా కల్పించే ప్రయత్నం చేయబోతున్నారు. ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఉషా ప్రైమ్ హాస్పిటల్లోకి చేరుకుని లోపలికి ఎంటర్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పేషెంట్స్తో ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు కూడా మొత్తం 19 మంది బాధితులను కూడా పరామర్శించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, ఏ విధంగా ఘటన జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఉషా ప్రైమ్ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతున్నారు. అక్కడ అందరూ
కూడా ఉన్నటువంటి సిబ్బందిని, హాస్పిటల్ సిబ్బందిని కూడా ఆయన పరామర్శించినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఉషా ప్రైమ్ ఆసుపత్రిలోని 18 మంది పేషెంట్స్ ఏదైతే జరిగినటువంటి ఫార్మా ఇండస్ట్రీ దానికి శతగాత్రలు ఇక్కడ పరామర్శిస్తారు. ఇక్కడ శతగాత్రలు అందరికీ కూడా నిన్న ఆపరేషన్లు జరిగినాయి. కంటిన్యూషన్ వీడియో కాలంలో చాలా మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. కొద్దిసేపటి క్రితం మనం చూసాం ఎన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడాను ఆ బ్లాస్ట్ తీవ్రతకు ఆ కర్మాగారంలో ఉన్నటువంటి అద్దాలు కానీ లేకపోతే సీలింగ్ పార్ట్స్ కానీ ఇతర మెటీరియల్ కానీ ఐరన్ మెటీరియల్ అంతా కూడా శరీరంలోని గుర్చుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాము. మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఉషా ప్రైమ్ ఆసుపత్రి 3వ ఫ్లోర్కి వచ్చారు. 3వ ఫ్లోర్ లోని ఒక 12 మంది వరకు పేషెంట్లు వీళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడాను ఆయన పరామర్శించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరూ కూడా ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినటువంటి పేషెంట్స్ వీళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా రకరకాల రీజన్స్ కనిపిస్తున్నాయి. బ్లాస్ట్ తీవ్రతకు వాళ్ళ శరీరంలోనికి గాజుపెంకులు ఎక్కడెక్కడ చూస్తున్నా ఇప్పటికీ కూడా ట్రేస్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ విషాదకరమైనటువంటి ఏంటంటే ఒక ప్రమాదం జరిగేటప్పుడు దాన్ని మనం భౌతికంగా గుర్తించవచ్చు. ఇది ఎట్లా అంటే ముఖ్యంగా శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు జరిగాయి, ఆ గాయాలను బట్టి దాన్ని మనం తీవ్రతను గుర్తించేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ కేసులో మాత్రం పర్టికులర్ గా దాని చేసి గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది ఇంటర్నల్ గా తెలుసుకోవాల్సి వస్తుంది. పేషెంట్ కూడా తెలియనటువంటి చపజాతుల్లో కూడా తెలియనటువంటి గాయాలు ఇంటర్నల్ గా జరిగాయి. కొద్దిసేపటి క్రితం మనం ఎలమందులకు తెలియనటువంటి ఒక పేషెంట్ తో మాట్లాడితే ఆయన కాలు జస్ట్ ఇరిగిందేమో అని చెప్పి అనుకున్నారంట. కానీ తీరా చూసినట్టయితే స్కాన్ చేస్తే నరాలు కూడా పూర్తిగా పాడైనట్టుగా తెలుస్తోంది. ఆయనకి న్యూరో ప్లస్ ఆర్థో 2 రకాల సమస్యలు వచ్చినట్టుగా తెలుస్తుంది. బ్లాస్టింగ్ తీవ్రతకి శరీరంలోని భాగాలన్నీ కూడా పూర్తిగా కమిలిపోయాయి అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ పేషెంట్ల మాటలను బట్టి